ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం లోకంలో జీవిస్తున్న ప్రతి విశ్వాసికి, ముఖ్యంగా నిరంతరం పోరాటాలు ఎదుర్కొనే ప్రతి శ్రమజీవికి కొండంత ఆత్మీయ బలాన్ని మరియు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. వైఫల్యాల వెనుక దాగి ఉన్న దైవిక జయాన్ని ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. ఈ లోకంలో నీతిగా బ్రతికే వారికి అసలు కష్టాలే రావు అని అనుకోవడం పొరపాటు. నీతిమంతుల జీవితంలో కూడా శ్రమలు, అవరోధాలు ఎదురవుతాయి. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఒక నీతిమంతుడికి, ఒక భక్తిహీనుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని 2 ప్రాముఖ్యమైన సత్యాల ద్వారా తేటతెల్లం చేస్తుంది. మొదటిగా, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని ఉంది. ఇక్కడ 7 మారులు పడడం అంటే సంపూర్ణమైన లేదా పదే పదే వచ్చే శ్రమలు, అపజయాలు. నీతిమంతుడైన వాడు తన సొంత బలహీనత వల్ల కావచ్చు, లేదా లోకపు పరిస్థితుల వల్ల కావచ్చు, ఎన్నిసార్లు కింద పడినా అక్కడే ఉండిపోడు. దేవుని హస్తం వారిని పట్టుకొని తిరిగి లేపుతుంది. దేవునిపై ఆధారపడే వ్యక్తికి వైఫల్యం అనేది ముగింపు కాదు, అది ఒక నూతన ప్రారంభం. పడిన ప్రతిసారి దేవుని కృప వానికి మరింత శక్తినిచ్చి నిలబెడుతుంది. ఉదాహరణకు, యేసు ప్రభువుతో ఎంత నమ్మకంగా ఉంటానని చెప్పిన పేతురు, యేసు అప్పగింపబడిన సమయంలో భయపడి ఆయనెవరో తనకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఒక నీతిమంతుడు లేదా దేవుని శిష్యుడు భయం వల్ల లేదా బలహీనత వల్ల ఆత్మీయంగా ఎంత ఘోరంగా పడిపోయాడో ఇక్కడ చూస్తాం. తప్పు చేశాననే వేదనతో పేతురు ఎంతగానో ఏడ్చాడు. యేసు ప్రభువు పునరుత్థానం అయ్యాక పేతురును ప్రత్యేకంగా పిలిచి, క్షమించి నీవు నా గొర్రెలను కాయుము అని తిరిగి పెద్ద బాధ్యతను అప్పగించాడు. అదే పేతురు ఆ తర్వాత పెంతెకోస్తు పండగ నాడు ఒక్క ప్రసంగంతో 3000 మందిని దేవుని వైపు తిప్పాడు. అలాగే మార్కు అనే యవనస్తుడు పౌలు, బర్నబాలతో కలిసి మొదటి మిషనరీ యాత్రకు బయలుదేరాడు. కానీ మధ్యలోనే ఆ శ్రమలను తట్టుకోలేక వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. బాధ్యతను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో పౌలుకు అతనిపై నమ్మకం పోయింది. 2వ యాత్రలో మార్కును తీసుకెళ్లడానికి పౌలు నిరాకరించాడు. దీనివల్ల పౌలు, బర్నబాల మధ్య పెద్ద గొడవై విడిపోయారు కూడా. ఒక యవ్వన సేవకుడిగా మార్కు ఇక్కడ పూర్తిగా విఫలమయ్యాడు. మార్కు అక్కడే ఆగిపోలేదు. బర్నబా ఇచ్చిన ప్రోత్సాహంతో దేవుని కృపపై ఆధారపడి తిరిగి పుంజుకున్నాడు. కాలక్రమేణా ఎంతగా ఎదిగాడంటే, పౌలు తన జీవిత చివరి దశలో తిమోతికి రాస్తూ, మార్కును నీతో కూడా వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు, 4 సువార్తల్లో ఒకటైన మార్కు సువార్తను రాసే భాగ్యాన్ని దేవుడు అతనికిచ్చాడు. ప్రియులారా, పేతురు, మార్కు జీవితాలను చూసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, దేవుని రాజ్యంలో వైఫల్యం అనేది ఎప్పుడూ ఒక ఫుల్ స్టాప్ కాదు, అది కేవలం ఒక కామా మాత్రమే. నీతిమంతుడు కింద పడినప్పుడు అపవాది వానిని చూసి నవ్వి, ఇక నీ పని అయిపోయింది అని తీర్పు తీరుస్తాడు. కానీ దేవుడు వాని వైపు చూసి, నా కృప నిన్ను మళ్లీ లేపుతుంది అని వాగ్దానం చేస్తాడు. పేతురు భయపడి బొంకిన, మార్కు శ్రమలు తట్టుకోలేక పారిపోయినా దేవుడు వారిని వదిలేయలేదు. మన తప్పుల కంటే మనల్ని క్షమించి నిలబెట్టే దేవుని ప్రేమ చాలా గొప్పది. పేతురు తన తప్పు తెలుసుకొని కన్నీరు కార్చాడు. మార్కు తన వైఫల్యాన్ని దాటడానికి బర్నబా ఇచ్చిన ప్రోత్సాహాన్ని వాడుకొని తిరిగి పుంజుకున్నాడు. పడిన చోటే ఉండిపోకుండా తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగినప్పుడే పునరుద్ధరణ సాధ్యమవుతుంది. 2వదిగా, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు అని ఉంది. దేవుని యందు భయభక్తులు లేని భక్తిహీనుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వారు పైకి ఎంత బలంగా కనిపించినా వారి జీవితాలపై దైవిక పునాది ఉండదు. అందువల్ల ఒక చిన్న ఆపత్కాలము రాగానే వారు తట్టుకోలేక పూర్తిగా కూలిపోతారు. దేవుని తోడులేని ప్రయాణం కష్టాలు రాగానే అర్ధాంతరంగా ఆగిపోతుంది. వారు తిరిగి లేవలేని విధంగా పతనమవుతారు. ఉదాహరణకు, సౌలు ఇజ్రాయేలీల మొదటి రాజు. అందరికంటే ఎత్తైనవాడు, అందగాడు, పైకి ఎంతో పరాక్రమశాలిగా కనిపించాడు. కానీ అతని జీవితానికి దేవునికి లోబడే పునాది లేదు. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టడం, ప్రవక్త అయిన సమూయేలు కంటే ముందే తానే బలులు అర్పించడం, దేవుడు వద్దు అన్న అమాలేకీయుల ఆస్తిని దాచుకోవడం ద్వారా సౌలు భక్తిహీనంగా ప్రవర్తించాడు. చివరికి దేవుని ఆత్మ అతడిని విడిచిపెట్టింది. ఫిలిష్తీయులతో యుద్ధం అనే ఒక పెద్ద ఆపద రాగానే సౌలు తట్టుకోలేకపోయాడు. దేవుని తోడు లేకపోవడంతో భయపడిపోయి కన్నపిశాచి దగ్గరికి వెళ్లాడు. చివరికి యుద్ధంలో తీవ్రంగా గాయపడి శత్రువుల చేతికి దొరకకూడదని తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని రాజవంశం అక్కడితో ముగిసిపోయింది. అతడు తిరిగి లేవలేని విధంగా కూలిపోయాడు. అలాగే ఇస్కరియోతు యూదా, ఇతడు యేసు ప్రభువు 12 మంది శిష్యులలో ఒకడు. అద్భుతాలు చూశాడు, యేసుతో కలిసి తిరిగాడు. పైకి భక్తుడిలాగే ఉన్నా అతని హృదయంలో ధనాపేక్ష అనే భక్తిహీనత దాగి ఉంది.
యేసుప్రభువును కేవలం 30 వెండి నాణాల కోసం శత్రువులకు అప్పగించాడు. 3.5 ఏళ్లు దేవునితో నడిచిన ఆయన దైవత్వాన్ని, ప్రేమని తన హృదయంలోకి రానివ్వలేదు. యేసును అప్పగించిన తర్వాత అతని అంతరాత్మ అతన్ని గద్దించింది. అది ఒక పెద్ద మానసిక ఆపత్కాలం. పేతురు కూడా పడిపోయాడు, కానీ దేవుని కృపపై ఆధారపడి తిరిగి లేచాడు. కానీ యూదాకు దేవునిపై నమ్మకం లేదు. ఆ నేర భావనను తట్టుకోలేక ఆ వెండి నాణాలను దేవాలయంలో పారేసి వెళ్లి ఊరిపెట్టుకుని చనిపోయాడు. అతని జీవిత ప్రయాణం అర్ధాంతరంగా ఘోరమైన పతనంతో ముగిసింది. ప్రియులారా, సౌలు, యూదా ఇద్దరి జీవితాలు మనకు నేర్పించే భయంకరమైన సత్యం ఏంటంటే, దేవునికి లోబడిన జీవితం ఎంత వైభవంగా, భక్తి గలదానిగా కనిపించినా అది పునాది లేని ఇసుక ఇల్లే. అనుకూల సమయంలో అంత బాగున్నట్టు ఉంటుంది, కానీ ఒక్క ఆపత్కాలము అనే తుఫాను రాగానే ఆ బ్రతుకు ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. నీతిమంతుడు పడిన దేవుని హస్తం అతన్ని లేపుతుంది, కానీ దేవుని తోడు లేని భక్తిహీనుడు ఆపత్కాలంలో కూలిపోతే ఇక తిరిగి లేవడం అనేది ఉండదు. సౌలు జీవితం కత్తిపై పడి ముగిసింది. యూదా జీవితం ఉరితాడుతో అంతమైపోయింది. వారి పతనం అర్ధాంతరమైనది మరియు భయంకరమైనది. సహోదరి సహోదరులారా, ఈ సందేశం అంతా విన్న తర్వాత మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన జీవిత ప్రయాణం ఏ పునాది మీద సాగుతుంది? జీవితంలో తుఫానులు, ఆపదలు రావడం అందరికీ సమానమే. నీతిమంతుడికి శ్రమలు వస్తాయి, భక్తిహీనుడికి శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయమే మన అంతిమ ముగింపును నిర్ణయిస్తుంది. ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా నిరాశ చెందకండి. మిమ్మల్ని క్షమించి హత్తుకొని మునపటి కంటే బలమైన పాత్రగా నిలబెట్టడానికి దేవుని కృపాహస్తం మీ వైపు చాచబడి ఉంది. మీ వైఫల్యాన్ని ఆయన ఒక అద్భుతమైన విజయంగా మార్చబోతున్నాడు. దేవుని వాక్యం చొప్పున ఈ రోజే నూతన బలంతో తిరిగి లేచి నిలబడండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచినని, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురని, నీపై ఆధారపడే వ్యక్తికి వైఫల్యం అనేది ముగింపు కాదని, అది ఒక నూతన ప్రారంభమని, పడిన ప్రతిసారి నీ కృప వానికి మరింత శక్తినిచ్చి నిలబెడుతుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, మా జీవితంలో కూడా కొన్నిసార్లు అపజయాలు, శ్రమలు ఎదురైనప్పుడు వైఫల్యమే ముగింపు అని నిరాశలో కూరుకుపోకుండా నీ కృపాహస్తాన్ని చాచి మమ్మలను తిరిగి లేపి సౌలు మరియు యూదాల వల్ల నీ తోడులేని భక్తిహీనమైన అహంకారమైన మార్గాల్లో నడవకుండా నీ భయముతో, నీపై సంపూర్ణ నమ్మకంతో బ్రతికే వినయ హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయము దయచేయమని, మా జీవితంలో ఎలాంటి ఆపత్కాలపు తుఫానులు ఎదురైనా నీ నామమును బట్టి మేము ఎన్నటికీ కూలిపోకుండా పడిన ప్రతిసారి నూతన బలంతో పైకి లేచి నిలబడే ధైర్యాన్ని కలిగి ఉండటకు కృపచూపమని, నీ పరలోకపు దీవెనలతో వారి జీవితాలను నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.